రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన తెలుపుతున్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపడుతున్నారు. వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇవ్వనున్నారు ఎమ్మెల్యేలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఇటు ఎరువుల కొరతపై వినతి పత్రం ఇవ్వనున్నారు ఎమ్మెల్యేలు. లారీలు బంధు మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది. అరే ఏంటంటే రోడ్ల మీద పెట్టిన రైతులందరినీ మొత్తం ఆడవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లాలో స్కూల్ పిల్లలు చాలా అట్రాసిటీస్ పరికరాల దగ్గర జరిగింది. సంఘటనలో ఇమ్మీడియట్గా వివరాలు తెప్పించుకోండి. ముందు డిపార్ట్మెంట్ నుంచి మీరు ఒక ఖండన ఇవ్వండి. అసలు రైతుల మీద ఇటువంటి ఘటన జరగడం అట్రాసిటీస్ పోలీసుల చేత లేకుంటే ఎక్కువైందండి. వీడియోలు మహిళా రైతులు పోలీసులు పట్టుకుని వీడియోలు రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంకా ఎక్కువైంది చేస్తాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అప్పుడు కరువు ఉంటే గడ్డి ప్రభుత్వం సప్లై చేస్తే భువనగిరి దగ్గర పోయి గడ్డి అడిగితే గడ్డి అడిగినటువంటి రైతులను కాలుతుందండి. సో ఆయన శిష్యుడైనటువంటి ఈ ప్రభుత్వంలో మన రైతుల మీద ప్రత్యక్షంగా దాడులు చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాడు కదా, నాకు అర్థం కాదు. అక్కడ కిసలాట లేదు, స్టాంప్ రీడింగ్ లేదు, అజిటేషన్ లేదు. మహిళా రైతులు వాళ్ళు మగ పోలీస్ అయినా కొట్టిండు. మా పాయింట్లో ఒకటే, మిమ్మల్ని కమిషనర్ ని తప్పట్టడానికి రాలేదు. సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. వై డిడ్ ద గవర్నమెంట్ స్లీప్? నంబర్ 1. మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది. ఇది సిన్స్ ఇట్ ఇస్ మ్యాటర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకు కాలేదు అనే ప్రశ్న ప్రజలకు. Government of India, they claim that they have disbursed as per the plan, and CM never condemns it. He never condemns it. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకరు చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి ఇవ్వాలండి. దాంట్లో రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్.
మేము రాజకీయాల కోసం రాలి రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పట్లో ఈ సమస్య ఎప్పట్లో పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ us a clear cut assurance, then only we leave your office. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నాయి కింద గ్రౌండ్ అసలు మనోళ్ళు విజిలెంట్ గా లేకుండా జరిగినటువంటి పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం. రెడీ టు అసెంబ్లీ ఆవరణలో అయితే బీఆర్ఎస్ నిరసనకు దిగింది. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అలాగే వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే ఇటు యూరియా కొరతపై అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో వ్యవసాయ కమిషనర్ ఆఫీసు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? శాలిని, కొద్దిసేపటి క్రితమే శాలిని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం దగ్గరికి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ఆవరణ నుంచి, అంటే అసెంబ్లీ రేపటికి వాయిదా పడడంతో వెంటనే అసెంబ్లీ హాల్ నుంచి ఆవరణ నుంచి నడుచుకుంటూ దాదాపుగా మనకి ఎల్బీ స్టేడియం ముందు నుంచి ఇక్కడ ఎల్బీ స్టేడియం కి ఎదురుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం వద్ద కూడా నడుచుకుంటూ వచ్చి నిరసన తెలుపుతున్నారు. లోపలికి వెళ్లారు. ప్రస్తుతం అయితే లోపల కమిషనర్ కార్యాలయం దగ్గర కూర్చొని అక్కడ బైఠాయించి ప్లకార్డ్స్ తోటి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఉంది. రైతులకి యూరియా సకాలంలో ఇవ్వకపోవడంతో తీవ్ర ఆందోళనలో రైతులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకి కావాల్సినటువంటి యూరియా సకాలంలో తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఎన్నడూ కూడా రాష్ట్రంలో యూరియా కొరత రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న. సో అందుకు ఖచ్చితంగా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది. కాబట్టి రాష్ట్రంలో యూరియా ఎంత అవసరం ఉందనేది కేంద్రానికి లేఖ రాకపోవడం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోటి మాట్లాడకపోవడం వల్లనే ఇలాంటి సమస్య వచ్చిందనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగానే ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. దాంతో పాటుగా రాష్ట్రంలో వరదల వల్ల ఇవాళ రైతులు అనేక మంది తీవ్ర ఇబ్బందులు వేసిన పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. దానికి తోడు సకాలంలో యూరియా కూడా లేకపోవడంతో పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ యొక్క యూరియా కేంద్రాల దగ్గర ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తులో లైన్లో నిలబడుతున్నారు. రోజుల తరబడి చెప్పులు లైన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధార్ కార్డులు లైన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రోడ్లపైకి వచ్చి రైతులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. మాకు యూరియా కావాలి అని చెప్పేసి. కానీ ఒక్క యూరియా బస్తా కూడా దొరకనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి రైతులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాబట్టి కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగానే అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ యొక్క యూరియా కొరత పైన వాయిదా తీర్మానాలు ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. దాంతో పాటుగా ఇక వాయిదా, అంటే అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత వెంటనే రేపటికి 9 గంటలకు వాయిదా పడడంతో అసెంబ్లీ మెయిన్ హాల్ నుంచి ఆవరణ నుంచి నడుచుకుంటూ నేరుగా ఈ యొక్క ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, ఇటు హరీష్ రావు నేతృత్వంలో, కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా నడుచుకుంటూ ప్లకార్డ్స్ పట్టుకుంటూ నిరసన తెలుపుతూ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం లోపల ప్లకార్డ్స్ తోటి నిరసన తెలుపుతున్నారు. సో కమిషనర్ ని కలిసి ఖచ్చితంగా కమిషనర్ కు ఒక విజ్ఞప్తి చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే యూరియా కొరత ఉండడం వల్ల చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. ఇవాళ రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారో ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ అధికారుల పైన కూడా తిరగబడే పరిస్థితి దాపురించిందంటే పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. దానిలో భాగంగానే ఖచ్చితంగా రైతులకి ఖచ్చితంగా ఇప్పుడు చాలా వరకు కొన్ని మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి అవసరం ఉంది. కానీ ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు? అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 54 సార్లు ఢిల్లీకి పోయాడు తప్ప ఎన్నడూ కూడా ఆ వ్యవసాయ శాఖ మంత్రితోటి అపాయింట్మెంట్ తీసుకొని భేటీ అయ్యి రాష్ట్రానికి కావాల్సిన యూరియా పైన మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి యూరియా కొరత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి సో ఖచ్చితంగా యూరియా సకాలంలో రైతులకు ఇచ్చేంత వరకు కూడా, మనకి రాష్ట్రానికి కావాల్సిన యూరియా కేంద్రం నుంచి తెప్పించేంత వరకు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సభలో
వాయిదా తీర్మానాలు ఇస్తుంటాం. దాని తర్వాత నిరసన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి తెలుపుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చారు. లోపల కమిషనర్ ని కలిసి ఆయనకి ఇంత పత్రం ఇచ్చి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైతులకేమో ఖాళీ సంచిలో 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 ఢిల్లీకేమో డబ్బుల సంచులు రైతులకేమో ఖాళీ సంచులు ఢిల్లీకేమో డబ్బుల సంచులు రైతులకేమో ఖాళీ సంచులు ఢిల్లీకేమో డబ్బుల సంచులు కావాలి కావాలి యూరియా కావాలి 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 యూరియా కావాలి 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 యూరియా కావాలి We want యూరియా 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 గణపతి బప్ప మోరియా కావాలయ్యా 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 యూరియా We want 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 యూరియా రైతులకేమో ఖాళీ సంచిలో ఢిల్లీకేమో డబ్బుల సంచులు 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 We want యూరియా we want యూరియా we want యూరియా నశించాలి 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 రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి 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 రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి 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 రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి ఇదేరా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు ఇదేరా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు యూరియా 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 గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా గణపతి బప్ప మోరియా. రైట్, మనం చూస్తున్నాం అక్కడ అసెంబ్లీ ఆవరణలో అయితే బీఆర్ఎస్ నిరసనకు దిగింది. యూరియా కొరతపై ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అలాగే వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా గణపతి బప్ప మోరియా We want యూరియా 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 we want యూరియా.
జై జవాన్ జై కిసాన్ 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 రైతులేనిదే రైతులేనిదే రాజ్యం లేదు 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 గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా 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 పెంచింది లేదు ఆశపడితే మోసమాయే కోసం అడుగుతుంటే చెంపగల కొడుతున్నాడు వంచక పాలన వద్దురా నాయన వంచక పాలన వద్దురా నాయన కళ్యాణాలక్ష్మేమో కలదప్పిపోయినాది కళ్యాణాలక్ష్మేమో కలదప్పిపోయినాది ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు కులమెత్తు బంగారం నీది మించి పెడతామని కులమెత్తు బంగారం నీది మించి పెడతామని నీది మించి పెడతామని వలవేసి కుంచినారు నీది మించి పెడతామని వలవేసి కుంచినారు వలవేసి ఓట్లు బాగా దొప్పినారు ఓట్లు బాగా దొప్పినారు కులం మాట దేవుడెరుగు కులం మాట దేవుడెరుగు మాసమంత ఇయ్యలేదు వద్దురా నాయన కాంగ్రెసు పాలన వద్దురా నాయన వంచక పాలన వద్దురా నాయన వంచక పాలన వద్దురా నాయన 6 గ్యారెంటీలు నీరు గారిపోయినాయి 6 గ్యారెంటీలు నీరు గారిపోయినాయి రెండేళ్ళు అవుతున్నా మొండి పక్కడీని కుంకుమేసి కంపునూరు ముఖ్యమంత్రి కూతుల మాటలు చూడు రైతన్నా యూరియా అడిగితే రాకాసి కోర చూడు అనుగుడ్లు వీటి గోలి కాయలాడుకుంటాడట ఉరంబోకు కాంగ్రెసు పోకడంత తెలిసిపాయే తప్పదు పోరాటమని చెప్పన గురుతైపాయే మనసు గల్ల కేసీఆర్ నల్ల మనల వీచినాడు ఒంటెత్తి పిలిచినాడు గదిలినాడు చంద్రబాబు
కాంపౌండ్ ఉద్యోగవుతలేదు నీకు నీ పోలీస్ జిల్లా పెట్రోల్ పైసలు ఇస్తలేదు రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు మీ పెట్రోల్ పంపు పైసలు వస్తున్నాయా మీకు పెట్రోల్ వస్తున్నా పోలీస్ టీఏ వచ్చిన రేవంత్ రెడ్డి 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 సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైట్. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందైతే బీఆర్ఎస్ నేతలు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు యూరియా కొరతకు సంబంధించి. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దగ్గర బీఆర్ఎస్ పార్టీ నిరసన చేస్తున్నటువంటి ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వ్యాన్ లో వాళ్ళందరినీ ఎక్కించారు. ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి లేదా తెలంగాణ భవన్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు అసెంబ్లీ వాయిదా పట్టిన తర్వాత అసెంబ్లీ నుంచి ప్లకార్డ్స్ పట్టుకొని రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్నది, రైతులు ఆందోళన ఉన్నారు. యూరియా కొరత వెంటనే ఈ ప్రభుత్వం తీర్చాలి, సకాలంలో రైతులకు యూరియాని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ప్లకార్డ్స్ తో నడుచుకుంటూ మనకి ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నారు. లోపల కమిషనర్ కలిసి వినతిపత్రం ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన తర్వాత అక్కడే బైఠాయించి ప్లకార్డ్స్ తోటి నిరసన తెలుపుతున్నారు. అయితే ఆ సమయంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి, అంటే ముఖ్యంగా రైతులకు రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి మాట్లాడి కేంద్రం నుంచి చర్చించి యూరియా సకాలంలో రైతులకు ఇవ్వాలని ప్రధాన డిమాండ్. అది నెరవేర్చకపోతే మాత్రం, రైతులకు ఇవ్వాల్సిన యూరియా సకాలంలో ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆందోళన కొనసాగిస్తాము, ఇక్కడే కూర్చొని బైఠాయిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్పడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి ఇక్కడ ప్రత్యేకించి ఒక స్పెషల్ గా ఒక వాహనం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలందరినీ కూడా ప్రత్యేక వాహనంలో ఎక్కించారు. ఇక్కడ నుంచి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి లేదంటే ఇక్కడ మనకి తెలంగాణ భవన్ కి లేదంటే గోషమాల్ పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున యూరియా కొరత ఉంటే ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా వచ్చిందనే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇవాళ చెప్పులు లైన్లో పెట్టుకొని యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సో ఇక ఆధార్ కార్డును కూడా లైన్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఆ నైట్ తెల్లవార్లు కూడా యూరియా కేంద్రాల దగ్గర గంటల తరబడి పడుకుంటున్నారు. కానీ ఆ ఒక్క యూరియా బస్తా కూడా రైతులకు ఇవ్వలేదు. ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల పక్షాన నుండి పోరాటాలు చేస్తూనే ఉంటాం. అసెంబ్లీ వేదికగా కూడా ఖచ్చితంగా మేము వాయిదా తీర్మానాలు కూడా ఇస్తాం. ఎందుకంటే రేపు కూడా అసెంబ్లీ 9 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి సో రేపు కూడా ఈ యొక్క యూరియా కొరత పైన అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలు చెప్తున్నారు. దానిలో భాగంగానే యూరియా కొరత తీరేంత వరకు కూడా రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ పోరాటం నిర్వహిస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అందుకు కొద్దిసేపు క్రితమే అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆందోళన చేశారు. కమిషనర్ కలిశారు, ఇంత పత్రం ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా 2 ప్రత్యేక వాహనాలలో అంటే ఒక వాహనంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలని, మరొక వాహనంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఎక్కించారు. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నాయి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి వారిని తెలంగాణ భవన్ కి లేదంటే మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 10-15 నిమిషాల పాటు కూడా ఈ యొక్క అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయంలోనే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కూడా మిఠాయించి నిత్యం తెలిపారు ప్లకార్డ్స్ తోటి. ఎందుకంటే యూరియా కొరత ఎంత పెద్ద మొత్తంలో ఉన్నదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు, ఆందోళన ఉన్నారు. వేసిన పంటలు ఒకవైపు ఎండిపోతున్నాయి, మరోవైపు అకాల వర్షాలకు పంటలు తీవ్ర నష్టం జరిగింది. కానీ ప్రభుత్వానికి క్షేమ కూర్చున్నట్టు కూడా లేదు. ఏదో కూతు మంత్రంగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టి చేతులు దులుపుకున్నామని కాంగ్రెస్ పార్టీ చూస్తుందనేది కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.